ప్రతిష్ఠించబడిన సంఘము అంటే వ్యక్తులంగా మనము ప్రతిష్ఠించుకోవడము, అదేవిధంగా సంఘము యొక్క ప్రాముఖ్యము రెండు కలిపి ప్రతిష్ఠించబడిన సంఘముగా ఈరోజు నేను మీ ముందు ఉంచాలని. కాన్సక్రేటెడ్ చర్చ్, ప్రతిష్ఠిత చేయబడటం అనేది మనం పలుమార్లు వింటాం కదా. సంఘాలను లేదా బిల్డింగులను, పిల్లలను ప్రతిష్ఠ చేయండి పాస్టర్ గారు అంటారు. తర్వాత బళ్ళను మనం ప్రార్థన చేయించుకుంటాం, ప్రతిష్ఠిత చేయించుకుంటాం. దేవుని కొరకు మరి మన కొరకు అవి ప్రతిష్ఠితం చేయబడతాయి. మరి అసలు ఈ ప్రతిష్ఠితకున్న ప్రాముఖ్యత ఏంటి? మరి సంఘమును ఏ విధంగా దేవుడు ప్రతిష్ఠించాడు? సంఘము అంటే మనం, ఈ చర్చ్ అన్నదాన్ని, సంఘము అన్నదాన్ని దేవుడు ఏ విధంగా మరి ఉంచాడు మన మధ్యలో అన్నదాన్ని ఈరోజు నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము, అలాగే నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 47వ వచనం, 2 వచనాల నుంచి ఈరోజు మనం మొదలు పెట్టుకుందాం. నెహెమ్యా 12:27. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలంలో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. 47వ వచనం. జెరుబ్బాబేలు దినములలో నేమి, నెహెమ్యా దినములలో నేమి ఇజ్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. ఇక్కడ ఏవేవి ప్రతిష్ఠించబడ్డాయి, ఎవరెవరికి ప్రతిష్ఠించబడ్డాయి చెప్పబడుతుంది. నెహెమ్యా గ్రంథంలో మొదలుగా ప్రతిష్ఠించబడింది ఏంటయ్యా అంటే 27వ వచనంలో మనం చూస్తాం. యెరూషలేము శత్రువుల చేత పలుమార్లు దాడి చేయబడుతున్నందున నెహెమ్యా యెరూషలేము పట్టణం చుట్టూతా ఒక ప్రహరీ గోడ కడతాడు, ఒక ప్రాకారాన్ని కడతాడు. కట్టి దానికి ఆయా ప్రదేశాల్లో ద్వారాలు పెడతారు. దానిని ఆయన ఏం చేస్తాడంటే యెహోవా నిమిత్తము, యెరూషలేములో నివసించు ప్రజల నిమిత్తము ప్రతిష్ఠితం చేయడం. అంటే ఆయన ఒక కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని ప్రతిష్ఠితం చేస్తూ ఉన్నాడంట. ఆ తర్వాత 47వ వచనంలో మనం చూస్తాం, అదేంటంటే అక్కడ ఇవ్వబడిన కానుకలు కూడా ప్రతిష్ఠితం చేయబడ్డాయి. ప్రతిష్టము అంటే ఏంటంటే ప్రత్యేకించబడటము, పలానా పని కోసము, పలానా దాని కోసము ప్రత్యేకించబడటం. కాబట్టి ప్రతిష్ఠించబడటం అనేది మన జీవితాల్లో పలు రకాలుగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం ప్రతిష్ఠించుకుంటాం. కొంతమంది విశ్వాసులైన వారు వారి ప్రథమ ఫలమును దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తారు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ప్రథమ ఫలాన్ని బట్టి, ప్రథమ కుమారుని బట్టి, కుమార్తెను బట్టి నేను సంతోషిస్తూ, మరి అన్న చేసిన ప్రార్థన అదే కదా, నువ్వు నాకు కుమారుని ఇస్తే నీ సన్నిధిలో నేను నీ పరిచర్యకి ఇచ్చేస్తాను. ప్రతిష్ఠించుకోవడం, ప్రత్యేకపరచడం, వాగ్దానము చేయడం. కొన్నిసార్లు మనము మన ప్రతిష్టలో కొన్ని దేవునికి ఉపయోగపడే ఉంటాయి, మనకి ఉపయోగపడే ఉంటాయి. ఉదాహరణకి వాహనాలు, అలాగే బిల్డింగులు, అవన్నీ దేవుని మందిరానికి వాడతాము, మనం ఉండటానికి కూడా వాడుకుంటాం. 2 విధాలుగా. కొన్ని దేవునికి మాత్రమే సంబంధించినవి ఉంటాయి, కొన్ని మనకు మాత్రమే సంబంధించినవి ఉంటాయి. అంటే ఏదైనా కానీ ప్రతిష్టము చేయవచ్చు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో మనం చదివిన దాంట్లో 47వ వచనంలో మీరు చూసినట్లయితే కానుకలు ప్రతిష్ఠించాడంట. చూడండి, అది కొంచెం వినడానికి, చదవడానికి మరి ఒక విధంగా కనపడినప్పటికీ కానుకలు ప్రతిష్ఠించటం ఏంటండి? కానుకలు కూడా ఎంత ఉపయోగకరమైనవో. రెండోది ఏంటంటే దేవుని ఆజ్ఞానుసారము అవి పరిశుద్ధమైనవి. దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి అర్పించబడినది ఏదైనా, వ్యక్తిగానైనా, వ్యక్తి హృదయమైనా, లేదు వ్యక్తి దగ్గర ఉన్న కానుకైనా, అవన్నీ పరిశుద్ధమైనవిగా దేవుడు చూడటం గొప్ప విషయం. అంచేత నెహెమ్యా ఏం చేశాడంటే ఒకప్పుడు జరిగిన దాన్ని మరలా తిరిగి మొదలు పెడుతూ లేవీయులకు ఏవైతే అర్పణలు వస్తాయో అవి లేవీయులకు మాత్రమే సంబంధించినవి. అంటే యాజక ధర్మమునకు మాత్రమే అవి ఇవ్వబడాలి అని నిర్దేశించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా సంఘాలలో అర్పించే కానుకలు ఏవైతే ఉన్నాయో అవి యాజక వృత్తిని, యాజక ధర్మమును నిర్వర్తించే వారికి ప్రత్యేకించబడినవి. అంతేగాని పప్పు బెల్లాలాగా అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి పంచిపెట్టడానికి కావు.
అంటే దేవుడు ప్రతి దానిని ఒక క్రమశిక్షణగా దాన్ని నెరవేర్చమని, లేదు నిర్దేశించిన వాటికి ఖర్చు పెట్టమని చెప్పడం జరుగుతోంది. ఇకపోతే ప్రతిష్ఠించబడటం అంటే ఏంటో ఇజ్రాయేలు దృష్టి ప్రకారంగా మనం చూద్దాం. పాత నిబంధనలో కొన్ని పదాలు వాడబడని హెబ్రీ భాషలో, హెబ్రీ గ్రంథంలో అంటే హెబ్రీ పత్రిక కాదు, పాత నిబంధనలో ఉన్న వాటిని హెబ్రీ గ్రంథము అని వాడుక భాషలో అంటాం కదా. పాత నిబంధనలో దాదాపుగా ఒక 4 పదాలను వాడటం జరిగింది ప్రతిష్ఠించబడటం అంటే వివిధ రకాలైన ప్రతిష్టతలను తెలియజేయడానికి. మొదటిది కరం. అంటే ఏంటంటే చూడండి, 4వ అధ్యాయము 13వ వచనంలో దీని భావనను మనం చూస్తాం. సియోను కుమారి, నీ శృంగము ఇనపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారు ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఎవరి ఆస్తుల గురించి మాట్లాడుతున్నారంటే, ఎవరైతే సియోనుకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రజలైన వారిని అణగద్రొక్కాలని, వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడో, దేవుడు ఒక రోజున వాటిని ఏం చేస్తాడంట, కళ్ళములో వేసి త్రొక్కినట్టుగా చేసి, ఎవరైతే విరోధముగా ఉన్నారో వారి ఆస్తులను, వారికి సంబంధించిన దానిని తిరిగి తానే తీసుకుని యెహోవా తనకు తానే సంఘమునకు లేదా ఇజ్రాయేలు ఎన్నుకోబడిన వారికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగింది ఏంటంటే, యెహోవా విరోధులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి తీసుకుని యెహోవాకు సంబంధించిన ఈ ప్రభు భక్తి చేసే వారికి ప్రతిష్ఠించబడటం. విచిత్రంగా లేదు? మన విరోధుల దగ్గర నుంచి మనం విరోధులుగా ఎవరిని చూడం. మన ఇబ్బంది పెట్టినా కష్టపెట్టినా ప్రభు వారి ఆజ్ఞ ప్రకారము మనం మన తోటి వారిని మనవలే ప్రేమిస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు నాశనం అయిపోవాలని, కష్టపడాలని, వాళ్ళ ఉన్నాయని పోవాలని మనం ఎప్పుడూ కోరుకోం. కానీ అది మనం చేసే పని కాదు. మనం జాగ్రత్తగా వచ్చినని చూసినట్లయితే ప్రభు అంటాడు కదా, కక్షను, కార్పణ్యమును, పగను తీర్చడం ఎవరి వంతు అంటాడు? నా వంతు అంటాడు. అంటే మనల్ని కష్టపెట్టిన వారు, ఇబ్బంది పెట్టిన వారి దగ్గర నుంచి తీసుకునేది మనం కాదు, దేవుడే. అన్యాయస్తుల దగ్గర నుంచి తీసుకునేది కూడా దేవుడే. తీసుకుని అవి ఎవరికి ఇస్తాడట? నీతిమంతులు, న్యాయవంతులు, తను ఎంచుకున్న ప్రజలకు దేవుడు ప్రతిష్ఠించేవాడే నాడు. అది ఒక విధమైన ప్రతిష్ట. రెండవది నాజర్. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, నాజీరు చేయబడటం అంటే ప్రత్యేకింపబడడం. సంసోను దేవుని పని కొరకు నాజీరు చేయబడినవాడు అంటే ప్రత్యేకించబడినవాడు. అలా విధంగా యేసు కూడా దేవుని పరిచర్య కోసము నాజీరు చేయబడినవాడు. ఈ నాజీరు చేయబడిన వాళ్ళని గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, వాళ్ళు ఒంటి మీద ఒక కత్తి వేయరు, క్షవరము చేయించుకోరు, లేదు వాళ్ళు కొన్నిటిని ముట్టుకోరు. చూసినట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక దాన్ని చదువుతాను. తమ దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి కానీ, తల్లి కానీ, సహోదరుడు కానీ, సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు. కారణం ఏంటంటే, ఆయన నాజీరు చేయబడ్డాడు. దేవుని పని కొరకు ప్రత్యేకించబడినవాడు. దేవుని పని కొరకు ప్రత్యేకించబడటం అంటే ఏంటంటే, ఇదిగో మాలాగా సంఘమును నడిపించడం, లేదు పాటలు పాడడం, లేదు ఆయా పరిచర్యలు చేయడం, లేదు మాతో పాటు కలిసి సంఘ పరిచర్యలో ఏ విధముగా చేతనైనా కానీ వారు ఆ పరిచర్యకు ప్రత్యేకింపబడడం. అంటే దాని అర్థము ఉన్న పనులని మానేసుకోమని కూడా కాదు. మన పని మనం చేసుకుంటూనే దేవుని పరిచర్యలో కొనసాగటం కూడా ఒక విధంగా ప్రత్యేకింపబడటమే. ఉదాహరణకి పాటలు పాడే పరిచర్య వారు ఉన్నారు. కేవలం వారంలో లేదు 2 రోజులు 3 రోజులు పాటల పరిచర్య చేస్తారు. ఈ పాటల పరిచర్యకు మినహా ఒకవేళ వారికి వేరే వ్యాపారం కానీ వేరే ఉద్యోగం కానీ ఉండే చేసుకుంటే తప్పేమైనా ఉందంటారా? లేదు. వారు చేసుకుంటూనే దేవుడు నిర్దేశించిన ఇవ్వబడిన టాలెంట్ని బట్టి ఆ టాలెంట్ ప్రకారంగా వాళ్ళు పాటలు పాడగలరు కాబట్టి దేవుడు వారిని ఆ విషయంలో ప్రత్యేకించాడు. మూడోది కదేష్. కదేష్ అంటే పవిత్రీకరించడం, పరిశుద్ధీకరించడం. మీరు చూడండి, నిర్గమకాండములోను లేకపోతే లేవి కాండములోను పలు విధాలు మనం చూస్తూ ఉంటాం. అంటే పరిశుద్ధపరచడము కూడా
ప్రతిష్ఠ చేయబడటంలో భాగం. ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చేస్తాం? ప్రభువా, ఈ వ్యక్తిని మీరు పరిశుద్ధపరచండి, ఈ ప్రాంతాన్ని మీరు పరిశుద్ధపరచండి. అలా మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, శుభ్రం అనేది కానిదేది దేవునికి అర్పించకూడదు. గొర్రె పిల్లని తీసుకురమ్మన్నాడు, ఒక పిట్టను తీసుకురమ్మన్నాడు, ఒక పావురాన్ని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఏం చేయాలి? దానికి ఏ మచ్చయు ఏ డాగుయు లేకుండా ఉండాలి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా తీసుకురావద్దని చెప్పాడు. సహజంగా మనం ఇచ్చే ఎలా ఉంటాయంటే, బయట సంఘంలో కాదు కానీ బయట నేను చూస్తాను, మనకి పనికిరానిది బయట అడిగేస్తాం. అవునా? పాత పడిపోయింది, ఎందుకు పనికిరానిది. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు పనికిరానిది తీసుకురావడం కాదు, మీకు పని చేయట్లేదు కాబట్టి దేవుని సన్నిధికి తీసుకురావడం కాదు. మీ దగ్గర ఉన్న వాటిలో ప్రశస్తమైన దాన్ని, అత్యంత ప్రాముఖ్యమైన దాన్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. అది పవిత్రీకరణలో అత్యంత భావం. పవిత్రీకరణ చేసిన తర్వాత వాటిని తీసుకుని రావడం, శుభ్రమైన వాటిని తీసుకుని రావడం, హృదయాన్ని పవిత్రీకరించుకోవడం, అది కూడా ప్రతిష్టతలో భాగమే. 4వది మిల్లేయాధ. మిల్లేయాధ అంటే నింపడం. నింపడం అంటే ఏంటంటే, ఉదాహరణకు ఆ రోజున మరి యెరూషలేము మందిరం ముందు బయట యాజకుడు తమ చేతులను చాచి నుంచుంటాడు. ఆ చేతులు చాచి నుంచిన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకింపబడిన దానిని తీసుకుని వచ్చి, ఒక ప్రత్యేకమైన అర్పణను తీసుకుని వచ్చి యాజకుని చేతుల్లో ఉంచడం, అది ఆ చేతులను నింపడాన్ని కూడా దేవుడు ప్రతిష్ఠిస్తాం. ఉదాహరణకి, మీ పాపముల నిమిత్తము మీరు ఒక గొర్రె పిల్లను తీసుకురండి, ప్రతిష్ఠత చేసి తీసుకుని రండి. మీ పాపములు దాని మీద ఉంచి అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని అర్పిస్తాడు. అది యాజకుని చేతులను నింపడము కూడా ఇది సింబలైజింగ్. అంటే ఏం చేస్తామంటే, ఈ యాజకుడు ప్రత్యేకింపబడిన వాడు, చేతులు చాస్తూ ఉన్నాడు, మీరు తీసుకొచ్చేది కూడా ప్రత్యేకింపబడింది. మూడోది ఎవరు ప్రత్యేకింపబడ్డారు తెలుసా? దేవుడు మిమ్మల్ని కూడా ప్రత్యేకించాడు. ఏం చేతను? మిమ్మల్ని ప్రత్యేకించి పిలిచాడు, మీకు ఇచ్చిన దాన్ని ప్రత్యేకింపబడి ప్రతిష్ఠించబడిన దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు తీసుకువచ్చే యాజకుడు కూడా ప్రత్యేకింపబడిన వాడు కాబట్టి, ప్రత్యేకింపబడిన జనము, ప్రతిష్ఠ చేయబడిన వస్తువు లేదా కానుక ప్రత్యేకించబడిన యాజకుని దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ ఒక పరిశుద్ధమైన వాటిగా దేవుడు లెక్కేస్తూ ఉన్నాడు. మీరు మీ కుటుంబాల్లో ఏది ప్రతిష్ఠించుకున్నారు? కొత్త నిబంధనలోనికి వస్తూ ఉన్నాను. కొత్త నిబంధనలో 2 పదాలు వాడారు. మొదటిది టెలియో. చూడండి, హెబ్రీ పత్రిక 7:28. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసెను. అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే, సంపూర్ణము. ఆయన చేసిన పని సంపూర్ణమైనది. ప్రభువు ఆయనకాయన అప్పగించుకున్నప్పుడు, మరి శిలువలో వేలాడినప్పుడు ఆయన చేసిన కార్యం ఏదైతే ఉందో అది సంపూర్ణము అని తెలియజేసేది. ప్రతిష్టత అనేది సంపూర్ణం చేయబడింది. రెండవది టు మేక్ న్యూ. ఎగకానైజో అంటే టు మేక్ యు న్యూ, కొత్త వాటిగా చేయడం. అదే హెబ్రీ పత్రిక 10:20 ఉంది. చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడైతే మనము క్రీస్తును అంగీకరిస్తూ ఉన్నామో మనము క్రొత్త వారుగా చేయబడ్డాం. అంటే మీరు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, మీరు దేవుని సన్నిధిని ఎంచుకున్న ఈ సందర్భంలో మీరు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు, ప్రతిష్ఠితము చేయబడిన వారు, పరిశుద్ధము గావించబడిన వారు. మీరు దేవునికి అర్పణ తీసుకువస్తున్నప్పుడు అది పరిశుద్ధమైన అర్పణ. మీ ఆలోచనల్లో మీరు క్రొత్తవారై ఉన్నారు, క్రొత్తవారై ఉండాలి. కారణం ఏంటంటే, యేసు క్రీస్తు వలన, ఆయన చేసిన కార్యము వలన మనం అందరము సంపూర్ణము గావించబడ్డాం. ఏమంటే, యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే మనం సంపూర్ణం అవ్వలేదంటే అవ్వలేదు. కారణం ఏంటంటే, మనం ఇంకనూ పాపులమై ఉన్నాం కాబట్టి. పాపము నుంచి పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి సంపూర్ణము చేయబడతాడు. మీలో ఇక్కడ ఉన్నవారందరూ సంపూర్ణులు అయ్యారా? మీకు రక్షణ అనుభవం ఉందా? ఈ దేవుణ్ణి క్రీస్తుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి, నేను పాపినని గుర్తించి ఆయన దగ్గర పశ్చాత్తాపము ప్రార్థన చేసి మీరు సంపూర్ణులుగా అయ్యారా? కాకపోయినట్లయితే మీరు ఇంకా సంపూర్ణులు కాలేదు, ఇంకా ప్రత్యేకించబడిన వారు కాలేదు అని మీరు జ్ఞాపకం చేసుకొని. చాలామంది అడుగుతారు, ఏమండి మేము యేసుని దేవునిగా నమ్ముతున్నాము,
మరి పాప పశ్చాత్తాపం పొందాము, బాప్తిసం తీసుకోవాలంటారా అని అడుగుతారు. బాప్తిసం అనేది ఒట్టి ముంచుడ మాత్రమే కదండి, దానికి అంత విలువ ఉందా అని అడుగుతారు. నేను అంటాను, మనము ముంచబడటం ద్వారా క్రీస్తు యందు మనం ప్రత్యేకింపబడిన వారమని తెలియచేస్తూ ఉన్నాం. అందుకు బాప్తిసం యొక్క ప్రాముఖ్యత. అంతేగాని మనం ప్రతిరోజు నీళ్ళల్లో మునిగి లేచినంత మాత్రాన అదేమీ బాప్తిసం కాదు. ఓకే, అంటే ప్రత్యేకింపబడటానికి గుర్తుగా మనం ఆ పని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము రెండవ భాగంలోనికి వెళ్దాం. ముందు ప్రతిష్ఠించబడ్డాం, ఇప్పుడు సంఘముగా కూడుకుంటూ ఉన్నాం. అసలు సంఘము అంటే మీకు ఎంతమందికి తెలుసు? సంఘం అంటే చాలామందికి తెలియదంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. సంఘం అంటే కొంతమందికి క్లబ్బు, అక్కడ కలిసి గోలగోలగా పాటలు పెట్టి గెంతులు వేసి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఆడకు ఒక క్లబ్ లాంటిది. మనం ఈ దేశంలో పెద్దగా చూడకపోయినా వేరే దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. సంఘము అనేది మీరు కలుసుకునే క్లబ్ లాంటిది కాదు, అసలు కానే కాదు. మరి సంఘము అంటే ఏంటి? సంఘము అనేది మీరు వెళ్ళే ఒక భవంతి కూడా కాదు, లేదు ఒక బిల్డింగ్ కాదు. సంఘము అనేది మీరు వెళ్ళే ఒక సంస్థ మాత్రమే కాదు. సంఘము అనేది మీరు సేవ చేయడానికి, లేదు మనం ఏదో ఒక పని చేయడానికి వెళ్ళే ప్రాంతం మాత్రమే కాదు, అది కూడా ఒక భాగం. సంఘము అనేది మీ మద్దతు నడిపే ఒక సంస్థ కాదు. మరి ఏంటి సంఘము అంటే? సంఘము అంటే ఏంటో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో మనం చూస్తాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. అంటే ఇక్కడ మనం సంఘము అంటే ఏంటంటే దేవుని ప్రజలైన వారు కూడుకునే స్థలము. క్రైస్తవ్యము అనేది, లేదు చర్చ్ అనేది, సంఘము అనేది యేసుక్రీస్తుని నమ్మిన, యేసుక్రీస్తు పేరట విమోచింపబడిన ప్రజలు కూడుకునే సమాజమే చర్చ్ అంటాం, సంఘము అంటాం. ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? ఒక జాతి లేదు, ఒక రంగు లేదు, ఒక మతము లేదు, ఒక నేపథ్యం లేదు, ఒక హోదా లేదు, చదువు, లింగభేదము, కార్యక్రమాలు, ప్రాంతము, భాష, తెలివితేటల మీద ఆధారపడేది సంఘం కాదు. ఇది కేవలము క్రీస్తు యేసు మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అందుకనే పౌలు అంటాడు కదా, ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. అసలు సంఘం యొక్క ఔచిత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకొనలేకే ఈ రోజున క్రైస్తవ సంఘము నానాటికి కుచించుకుపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. అసలు అది మాత్రమే కాదు, అసలు మన ఐడెంటిటీ క్రైసిస్ మన దగ్గర నుంచి ప్రారంభమయ్యి సంఘాల్లోకి జరిగింది. అందరూ ఎలా అంటారంటే వ్యక్తిగత గుర్తింపు సంక్షోభం అనమాట. అబ్బాయి నాదేం ఉందిలేండి, నేనేం చేస్తానులేండి, నాకేం తెలుసండి, అయ్యో నేను చాలా ముసలిదాన్ని, నేను చాలా ముసలివాడిని, నేను కేవలం చిన్నగా చదువుకున్నా, నాకు గొప్పగా ఏమీ రావు, అసలు నేనేం చేయాలో నాకే తెలియదు. వ్యక్తిగత గుర్తింపు లేదా పర్సనల్ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు చూసారా. వ్యక్తిగత గుర్తింపు సంక్షోభము అనేది మన దగ్గర మొదలయ్యి మెల్లగా సంఘాల్లోకి పాగుతుంది. ఈ రోజున నేను మీకు ఈ వ్యక్తిగత సంక్షోభము నుంచి, సంఘ సంక్షోభము నుంచి మనల్ని ఏ విధంగా కాపాడుకోవాలో, ప్రతిష్ఠితమైన ఈ సంఘము, ప్రత్యేకింపబడిన ఈ సంఘము ఏ విధంగా ఉండాలో మనం చూద్దాం. వ్యక్తిగత గుర్తింపు సంక్షోభము అనేది ఒక వ్యక్తి అభివృద్ధి లేదా వయసులో ఎదిగేటప్పుడు తన స్వీయ భావనల వలన కలిగే గందరగోళ పరిస్థితి. వయసులో ఎదిగేటప్పుడు మనకు ఎదురవుతుంది. లేదు టీనేజ్లో నుంచి యంగేజ్లోకి వెళ్తున్నారు అనుకోండి, అయ్యో అసలు నేను ఎందుకు పుట్టాను, నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, అసలు చెయ్యాలా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఎదురవుతాయి. పిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడు సహజంగా ఎదురవుతుంది. మిడిల్ ఏజ్ క్రైసిస్లో కూడా ఇది ఎదురవుతుంది. అయితే ఈరోజు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, మన వ్యక్తిగత సంక్షోభము, మనము కుటుంబాలలో మనం ఎదుర్కొనే సంక్షోభము సంఘములోనికి వచ్చి సంఘాలు కూడా సఫర్ అవుతూ ఉన్నాయి. మరి సంఘము కేవలము మనం కూడుకునే ఒక బిల్డింగ్ కాదు, ఇలా కాదు అలా కాదని చెప్పుకున్నాం కదా. మరి సంఘము ఏమై ఉంది? 3 విషయాలు చెప్తా. మరి సార్వత్రికంగా ఉన్న క్రైస్తవ సంఘముని గురించి ఈరోజు నా మాటలు. మొదటిది, ఈ సంఘము ఒక క్రొత్త స్థానాన్ని మనకిచ్చింది, ఒక కొత్త గుర్తింపునిచ్చింది. ఏంటా గుర్తింపు? నీవు నా
విశ్వాసివి, నీవు నన్ను వెంబడించేవాడివి. క్రైస్తవుడు క్రీస్తును వెంబడించే వ్యక్తి. ఒక కొత్త స్థానాన్ని ఇచ్చేది సంఘం. మీ ఇంట్లో మీ స్థానాలన్నీ ఎన్నైనా ఉండొచ్చు, కానీ సంఘంలోనికి వచ్చినప్పుడు మీకు ఒక స్థానం ఉంది. దేవుని సన్నిధిలో ఒక స్థానం ఉంది. దేవుని ఆలోచనలో మీకు ఒక స్థానం ఉంది. చూడండి, 9వ వచనంలో నుంచే నేను 4 విషయాలు చెప్తా. మొదటిది, మనము ఏర్పరచబడిన వంశము. మీ గురించి మీకు తెలుసా? మీరు ఏర్పరచబడ్డారు. ఎలా ఏర్పరచబడ్డారు? అదే 9వ వచనంలో మనం చూస్తాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఎందుకు ఏర్పరిచాడు? ఆయన అంటాడు కదా, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7-8 వచనాలు చూసినప్పుడు, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచి కొనలేదు. మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళమని మనల్ని ఏర్పరచుకోలేదు. మనకేదో గొప్ప చదువు సంధ్యలు ఉన్నాయని ఏర్పరచుకోలేదు. మనకేదో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఏర్పరచుకోలేదు. ఎలా ఏర్పరచుకున్నాడంటే, సమస్త జనముల కంటే మీరు చాలా తక్కువ, మీరు లెక్కలో లేనివాళ్ళు. అయితే 8వ వచనంలో మనం చెప్తారు, అయితే యెహోవా మిమ్మును ప్రేమించేవాడు గనకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు గనకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్ములని విడిపించెను. అది మనం ఏర్పరచబడిన వంశము. మనం పాపములో కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు, శాపములో మనం కూరుకుపోయి ఉన్నప్పుడు, మనల్ని దేవుడు దానిలో నుంచి బయటకు తీసి ఏర్పరిచాడంట. ఉదాహరణకి, ఒక రోజున ఒక పెట్ట మరి బురదలో పడింది. మీరు చూసారు, ఆ బురదలో ఉన్న పెట్టిన ఏం చేస్తాం? బయటకు తీసి దాని మీద నీళ్లు పోస్తాం, అవునా? దేవుడు కూడా మనల్ని కూడా ఆ బురదలో నుంచి బయటకు తీసి దాన్ని కడిగి శుభ్రం చేసి ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఇంట్లో ఒక మూల ఇచ్చాడు, ఒక పంజరం పెట్టాడు, లేకపోతే భోజనం పెడుతున్నాడు యజమాని. అదేవిధంగా దేవుడు మనల్ని మురికి కోపంలో నుంచి బయటకు తీసి, నేనేమీ కాదు, నాకేమీ రాదు, నేను ఎక్కడ వాడినని మనల్ని ప్రశ్నించుకునే స్థాయి నుంచి ఈరోజు నేను నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను అని చెప్పుకునే స్థాయి వరకు దేవుడు మనల్ని ప్రేమించి లేవనెత్తాడు. దట్ ఈజ్ ఆర్ ఐడెంటిటీ. మనము ఏర్పరచబడిన వారము. మనము పుట్టుకతో మనుషులం, బై బర్త్ ఫిజికల్గా మనం మనుషులం. అలాగే మనము ఎప్పుడైతే ఆత్మీయంగా పుడతామో, చచ్చి పాపంలో నుంచి బయటకు వచ్చి ఆత్మీయంగా క్రీస్తు యేసునందు పుడతామో, అప్పుడు మనం ఏం చేస్తామంట? మనము ఎన్నుకొనబడిన వారము, ఏర్పరచబడిన వంశము. రెండవది, ఆయన ఏమంటాడంటే రాజులైన యాజక సమూహము. ఏంటండి రాజులైన యాజక సమూహము? ఏం చేస్తారండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ముందు ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధమైన యాజకులుగా మార్చాడు. ఏ విధంగా ప్రతి ఒక్క విశ్వాసి యాజకులుగా మారాడు చెప్పండి? ఇదిగో 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేశాడంటే, ప్రతి ఒక్కరిని, ఎవరైతే యేసును క్రీస్తుగా అంగీకరిస్తారో, యేసును ప్రభువుగా అంగీకరిస్తారో, ఎవరైతే పాప పశ్చాత్తాపమును పొందుకుంటారో, ఎవరైతే మరి రక్షణ పొందుకుంటారో, వారినందరినీ యాజకులుగా చేసి బలులను అర్పించడానికి ఆయన ఏం చేశాడంట? సంఘంలో మన్న కూడా సజీవమైన రాళ్ల వలె ఒక చోట పేర్చాడు. గొప్ప విషయం కదా. ఏమీ చేత కాని మనల్ని, మనకు కంటికి కనిపించని ఒక ఆత్మీయ సంఘములో మనల్ని కూడా ఒక సజీవమైన రాయిలాగా మనల్ని ఆ సంఘంలో మనల్ని పేర్చాడు. అంటే ఇప్పుడు మనం ఏమైపోయాము? సంఘంలో భాగం అయిపోయాం. ఆయన మందిరంలో మనం భాగం అయిపోయాం. క్రీస్తు శరీరం అయినట్లయితే సంఘం అనే ఈ శరీరానికి, ఈ శిరస్సు ప్రభువారైనట్లయితే ఈ శరీరంలో మనం ఏమయ్యాం? ఇప్పుడు ఒక భాగం అయ్యాం. మీరు ఒక వెంట్రుక అవ్వచ్చు, లేదా ఒక గోర అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇశ్రాయేలును దేవుడు ఆ రోజున ఎంచుకున్నప్పుడు యాజక ధర్మాన్ని ఇస్తే, ఇప్పుడు ఆ యాజక ధర్మాన్ని మనందరికీ ఇచ్చాడు దేవుడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు యాజకులుగా ఎంచుకొనడం అనేది అత్యంత గొప్పదైన ప్రాధాన్యమైన విషయం. అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ యాజకులుగా ఉండటం అంటే అంత సామాన్యం అనుకుంటున్నారే ఏంటి? దేవుడు కేవలము లేవి జాతికి మాత్రమే ఎంచుకొని అప్పగించిన దాన్ని ఇప్పుడు ప్రజలందరికీ సమానంగా పంచిపెట్టడం అనేది అత్యంత గొప్ప విషయము. మూడోది, 1 పేతురు పత్రిక 2:9లో మూడో సందర్భం ఏంటి? పరిశుద్ధ జనము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలా ఉంటుంది,
మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనం ఇప్పుడు ఏమయ్యామండి? పరిశుద్ధులం కూడా అయిపోయాం. 4వది అంటాడు, మనము దేవుని సొత్తైన ప్రజలము. వీఆర్ ప్రైజ్డ్ పీపుల్. ఏమండి, ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు అని అంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు నేను అంటాను, మీరేమనుకుంటున్నారు మీ గురించి మీరు? యు ఆర్ చోజన్ బై క్రైస్ట్. సాతాను వచ్చి మీ దగ్గరికి ఏదైనా దాడి చేయాలంటే సాతానుతో చెప్తాడు, ఏయ్ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరు ప్రజలు అనుకుంటున్నావు నువ్వు? ఎవరు బిడ్డలు అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళకి శిరస్సు ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళ కాచేది ఎవరు అనుకుంటున్నావు? నేను. దేవుడు ఏం చెప్తాడు? వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా సొత్తు. దొంగిలించి వెళ్ళడానికి నీకు అధికారం లేదు. వాళ్ళని కష్టపడడానికి నీకు అధికారం లేదు. వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకుంటే తప్పించి కష్టం మన దగ్గరికి రాదు. మనము దేవుని సొత్తైన ప్రజలము. The church is a community of people. The church is not a collection of individuals. మనం వ్యక్తులుగా వీక్ అయి ఉండొచ్చు, కానీ ఈ సంఘములో మనం అందరం ఏమై ఉన్నాం అంటే బలవంతులమై ఉన్నాం. ఈ కొత్త పొజిషన్ మీకు వచ్చింది సంఘానికి వచ్చినప్పుడు. రెండవది, దేవుడు క్రైస్తవ సంఘము అన్నదని ఒక ఉద్దేశంతో ఏర్పరిచాడు. ఒక కొత్త గవర్నమెంట్ని సంఘములోనే దేవుడు. ఈ గవర్నింగ్ చూడండి, ఒక పాస్టర్ గారు ఉంటాడు, మరి పరిచయం చేసేవాళ్ళు ఉంటారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు, విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు, మందిరాన్ని బాగు చేసేవాళ్ళు ఉంటారు, మందిరాన్ని చక్కగా చూసుకునే వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉంటారు, విధవరాన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అంటే చూడండి, ఒక గవర్నమెంట్ నడిచినట్టు నడుస్తూ ఉంటుంది. అవునా కదా? అవునా కదా? అంటే ఇది ఒక క్రొత్త ఉద్దేశము చేత దేవుడు దీన్ని స్థాపించాడు. మీరు దానిలో ప్రజలైన వారు అన్నమాట. మనము ఒక కులాలను బట్టి, ఇంటి పేర్లను బట్టి, లేకపోతే వేరే దేశాలు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళంతా ఒక సంఘం, తమిళ వాళ్ళంతా ఒక సంఘం, కన్నడిగులంతా ఒక సంఘం అలా పెట్టుకుంటారు. భాషలను బట్టి, ప్రాంతాలను బట్టి, మరి దేశాలను బట్టి సంఘాలు పెట్టుకుంటాం. కానీ ప్రపంచంలో కేవలము ఒక సంఘానికి మాత్రమే కాక, సంఘ సభ్యులకు మాత్రమే కాక, బయట ఉన్న ప్రతి ఒక్కరి క్షేమార్థమై కష్టపడే ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది క్రైస్తవ సంఘం. మనం ఈ సంఘంలో కూర్చుని బయట వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తాం. ఈ సంఘంలో కూర్చుని దేశంలో పరిస్థితులు మారాలని ప్రార్థన చేస్తాం. ఇక్కడ కూర్చుని ఎక్కడో లిబియాలో డ్యామ్లు వాటర్ అంతా కొట్టుకుపోయి, ఎక్కడో సిటీ కొట్టుకుపోయిందంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. మణిపూర్ కోసం ప్రార్థన చేస్తాం. సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కోసం ప్రార్థన చేస్తాం. ఎక్కడో ఎవరో కాల్చుకున్నారంటే ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా భూకంపాలు వచ్చినంటే ప్రార్థన చేస్తాం. కోవిడ్లో మనం చేసిన సేవా ప్రార్థనలు ఏమైనా తక్కువ కాదు కదా? అంటే ఈ ప్రపంచంలో కేవలము ఒక క్రైస్తవ సంఘానికి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని కష్టపడి, డబ్బులు ఇచ్చి, ప్రార్థన చేసి, ఉపవాసాలుండి తమను తాము ఖర్చు పెట్టే సంఘము, ఏకైక సంఘము అదే క్రీస్తు ప్రభుని సంఘము. హల్లెలూయా! ఎవరన్నా ఉన్నారా అట్లా? ఇది ఒక ఉద్దేశంతో దేవుడు దీన్ని ఏర్పరిచాడు. కానీ ఈ ఉద్దేశము ఎంతవరకు కొనసాగుతుంది? క్రైస్తవ సంఘాలలో కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే, మా ఊరు గొప్పది, మా పేరు గొప్పది, కానీ మేము మాత్రం ఏం పని చేయం. క్రైస్తవ సంఘం అలా ఉండకూడదు. పేరుకు మాత్రమే బ్రతికినట్టు ఉండకూడదు. ప్రతి క్రైస్తవ సంఘము బ్రతికి ఉండినట్లుగానే ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చేట చేయవలసిందే. 96వ కీర్తన 3-4 వచనాలు మనం చూస్తాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. ఈ సంఘము యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? సంఘం అంటే ఎవరు? మనమే, మీరే. మీకు ఇవ్వబడిన ఉద్దేశము, మీరు పిలువబడిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలోనికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన మాత్రమే కాకుండా వారు రక్షింపబడాలని దేవుని ప్రకటించడము. ఈ సంఘము పని సజీవుడైన యెహోవాని ప్రకటించడము, సజీవుడైన క్రీస్తు యేసుని ఆయనే ప్రభు అని చెప్పి ప్రకటించడము. అది దాని బాధ్యత, దాని ఉద్దేశము. అది ఆయన అధిక స్తోత్రమును అంగీకరించగలిగిన సమర్థుడు, యెహోవా మహాత్మ్యము గలవాడు. ఒకవేళ ఈ సంఘములో ఉన్న ఎక్కడైనా సజీవమైన రాళ్ళుగా ఉండి, పేరుకు మాత్రమే సంఘంగా ఉండి, మేము 2400 సంవత్సరాల నుంచి బతుకుతున్నామన్న పేరు మాత్రం ఉండి ఏ మాత్రమైన కార్యములు లేకుండా ఉండినట్లయితే అప్పుడు అంటాడు యోహాను 3:19, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును
ప్రేమింపక చీకటనే ప్రేమించిరి. సంఘంలో ఉన్న మనము చీకటిని ప్రేమించకూడదు. ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వెలుగులోనికి నడిపించడమే ఈ సంఘం యొక్క ఉద్దేశము. అసలు ఆయనే వెలుగై ఉన్నాడు కదా. కాంతి గురించి మాట్లాడుతూ క్రీస్తు యేసుని గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది అద్భుతమైన కాంతి, ఎందుకంటే అది దైవికమైనది. ఇది అద్భుతమైన కాంతి, ఎందుకంటే అది రక్షించేది. ఇది అద్భుతమైన కాంతి, ఎందుకంటే అది శుద్ధి చేసేది. ఇది అద్భుతమైన కాంతి, ఎందుకంటే మార్గదర్శి, మార్గమును చూపించేది, దారి చూపించేది. ఈ ప్రభు ఒక అద్భుతమైన కాంతి, ఎందుకంటే ఆయన శాశ్వతము ఉండేవాడు. ఇది శాశ్వతమైన కాంతి. ఎవరు దానికి తుప్పు పట్టించలేరు. ఎలక్ట్రిసిటీకి ఎవరైనా తుప్పు పట్టిస్తావా? ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి కేబుల్స్ తుప్పు పడతాయి, కానీ ఎలక్ట్రిసిటీ తుప్పు పట్టిద్దా? ఇట్ ఈస్ ఎ పవర్, నో బడీ కెన్ హోల్డ్ ఇట్ కదా. దాన్ని ఎవరు పట్టుకోలేరు. కానీ ఈ కాంతి ఉంది చూసారా, ఈ కాంతి మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని వెలిగింప చేస్తుంది. మనలో నుంచి ఒక కొత్త వెలుగును కూడా బయటికి తీసుకువెళ్తుంది. మనల్ని వెలిగిస్తూ మన వలన పక్కన వాళ్ళను కూడా వెలిగించగలిగిన కాంతి ఇది. కాబట్టి ఈ సంఘము యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కాంతిని ప్రచురము చేయడము, ఈ కాంతిని తెలుసుకున్న మీ దగ్గర నుంచి మీ పక్కన వాళ్ళకి చేరవేయడం. మూడవది, ఇది ఒక కొత్త ఆధిక్యత. మీరు సంఘ సభ్యులుగా ఉంటే అదేదో తక్కువ అని అనుకోబోకండి. మీ బైబిల్ని కవర్లో పెట్టి ఆ కవర్ని ఇంకో కవర్లో పెట్టి దాచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ధైర్యంగా ఈ దేవుణ్ణి చూపించడం నేర్చుకోండి. ఇది ఒక ఆధిక్యత, అవమానం కాదు. ఈ దేవుని మీరు ఆధిక్యతగా ఎంచుకుంటున్నారా లేదా అవమానంగా ఎంచుకుంటున్నారా? 1 పేతురు పత్రిక 2:10 మనం చూస్తాం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మనం ఆయన సొత్తైన ప్రజలమయ్యామంట. ఆయన మనల్ని తన ప్రజలుగా ఆయన ఎంచుకున్నాడంట. ఆధిక్యత కాకపోతే ఏంటండి? ఏమంటే ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి మీ భుజమే చేసి మావాడేనండి అంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. అదే సీఎం వచ్చి మీ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తే మీరంతా ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయేదాకా ఫోటోలు తీసేసి గోడ మీద తగిలిచ్చి చచ్చిపోయేదాకా చెప్పుకుంటాం, అవునా? పిఎం వస్తే అసలు ఏం లేదు, ఊరంతా పండగే, అప్పు చేసినా భోజనం పెడతారు, అవునా? మరి వీళ్ళందరికంటే పైనున్న దేవుడు నేను నీ సొంతము నువ్వు నా సొంతం అంటున్నాడు. అది ఆధిక్యత కాదా? అది మనం ఎంచదగినది కాదా? మీ దేవుడిని మీరు ప్రకటించడానికి, ఈ దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని చెప్పడానికి, యేసే నా ప్రభువు అని చెప్పడానికి మీకున్న అడ్డంకి ఏంటి? మీకున్న అనుమానము అవమానము ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఒకవేళ మీరు ఫీల్ అవుతున్నట్లయితే, మనకి స్టేటస్లు ఉంటాయి, కానీ దేవుడు మీ స్టేటస్లో భాగం కాకపోయినట్లయితే అది చాలా శోచనీయమని నా అభిప్రాయం. దేవుడు మన మీద కృప చూపిస్తూ ఉన్నప్పుడు మనం యోగ్యమైన వారు అని, కృప పొందడానికి మనం అర్హులమని, మన దగ్గర ఏదో ఉందని మనకి కృప చూపించట్లా, ప్రేమను చూపించట్లా. స్టిల్ మనము అన్వర్తీగా ఉన్నప్పుడు, మనం లెక్కలేని వాడంగా ఉన్నప్పుడు, మనము పనికిమాలిన వాడుగా ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, మనం ఏమీ చేయలేనప్పుడు, మనకేమీ చేతకానప్పుడు కూడా దేవుడు తన కృపని మనకి ఇస్తూ ఉన్నాడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు ఒక కొత్తదైన సంఘము, మీకు ఒక కొత్త ఉద్దేశం ఉంది, మీరు ఒక కొత్త పనికి ఉద్దేశించబడిన వారు. అలాగే మీరు ఇప్పుడు ఒక కొత్త జనాంగమై ఉన్నారు. మీకు ఒక కొత్త ఆధిక్యత ఇవ్వబడింది. మీరు ఏ విధంగా ఈ భక్తిని చూస్తూ ఉన్నారో నాకు తెలియదు. ఈ దేవుని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారో నాకు తెలియదు. ఈ ప్రభువును మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మీ జీవితాల పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. మనందరికీ అర్హత లేకపోయినప్పటికీ అర్హులుగా ఎంచి తన ప్రేమను తన కృపను చూపించేవాడే ఉన్నాడు. అయితే మీరు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారు? సంఘానికి రావడం వెళ్ళడం ఇంతవరకేనా? కానుకలు ఇవ్వడం, వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఉదయం లేస్తే ఓ ప్రార్థన, తినేటప్పుడు ఓ ప్రార్థన, మరి పడుకునేటప్పుడు ఇంతేనా? కాదు. సంఘము అంటే అంతకంటే ఎక్కువైనది. ప్రజగా ఎంచబడిన వారు అంతకంటే ఎక్కువైన వారు. కాబట్టి మీ పిలుపు ఏమైందో, మీ ఉద్దేశం ఏమైందో, దేవుడు మిమ్మల్ని సంఘానికి ఎందుకు నడిపించాడో, ఈ పరిచర్యలోనికి ఎందుకు నడిపించాడో, దేవుడు మిమ్మల్ని తన కృపాతిశయము చేత ఎందుకు రక్షించాడో తెలుసుకొని మీ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ప్రతిష్ఠించబడిన వారు. ఈ సంఘంలో ఉన్న వారందరూ ప్రతిష్ఠించబడిన వారు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు.